నా పేరు పూజిత. నా పెయింటింగ్స్ ఇక్కడేవీ లేవు. నాకు పెయింటింగ్ రాదు కూడా. ఇవి మా సుధీర్ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ అంటూ వెళ్తున్న తనుషని అనుసరించింది పూజిత. పూజిత మాటలు వినడంతోనే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది తనుష. పూజిత వంక చూస్తూ, సుధీర్ అన్నయ్య, సుధీర్ మీకు సారీ, సుధీర్ గారు మీకు అన్నయ్యా? ఆయనకి చెల్లెలున్నారా? అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె వంక అంతకన్నా ఆశ్చర్యంగా చూసి, మీకు మా అన్నయ్య తెలుసా? అని వెంటనే అంది పూజిత. కొంచెం తడబడుతూ, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అని అటూ ఇటూ చూస్తూ సందిగ్ధంగా చెప్పింది తనుష. నిజమా? మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. పిలుస్తానుండండి అంటూ ముందుకు వెళ్ళబోయింది పూజిత. గబుక్కున పూజిత రెక్కని పట్టుకొని ఆపి, ప్లీజ్ వద్దు అంది తనుష. నొసలు ముడిచి, ఏ అంటూ తనుష వంక ప్రశ్నార్థకంగా చూసింది పూజిత. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసు. సుధీర్ ఇప్పుడు గుర్తుపడతాడో లేదో అందామె. కన్నుబొమ్మలెత్తి తనుష వంక చిత్రంగా చూసింది పూజిత. సరే రండి, చిన్నప్పుడెప్పుడో చూశానంటున్నారుగా, కనీసం మా అన్నయ్యనైనా మీకు చూపిస్తాను అంటూ తనుష చేయి పట్టుకుంది పూజిత. ఉహుం, నువ్వు చూపించొద్దు, నేనే గుర్తుపడతాను అంది తనుష. తనుషని మళ్ళీ ఓసారి పైనుంచి కిందికి చూస్తూ, వయసేమో చిన్నదానిలా ఉంది. వేషధారణ చూస్తే పెద్ద వయసావిడలా వేసింది. సుధీరనయ్య తెలుసు అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంది పూజిత. సరేనన్నట్టు తల ఊపి ముందుకు వెళ్దామని చెయ్యి చూపించింది పూజిత. సుధీర్ వేసిన పెయింటింగ్స్ని చూస్తూ అడుగులో అడుగు వేస్తున్నట్టుగా నడుస్తున్నారిద్దరు. అన్నయ్య ఇంత బాగా బొమ్మలు వేస్తాడా అని ఆశ్చర్యపోతూ ఎప్పుడు చూడని ఆ చిత్రాల్ని వింతగా చూస్తుంది పూజిత. తనుష చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ పరిశీలన ఉంది. ఆ పెయింటింగ్స్లో ఉన్న అసలు భావాన్ని, అది గీసేటప్పుడు సుధీర్ ఎలాంటి మానసిక సంచలన స్థితితో గీశాడు అన్నట్టుగా వాటిలోని గీతాన్ని పరీక్షించి చూస్తుంది తనుష. ఆ పెయింటింగ్స్ని చూస్తూ అప్పుడప్పుడు తనుషని గమనిస్తుంది పూజిత. ఆమె ఒక్కో పెయింటింగ్ దగ్గర కొన్ని నిమిషాల సేపు ఆగి దానిలోని అణువణువుని అంతంతసేపు చూస్తుంటే పూజితకి అనుమానం ఇంకా పెరిగింది. సరిగ్గా అప్పుడే క్రాంతికి గ్యాలరీ మొత్తం చూపించి ఆమెతో మాట్లాడుతూ వెనక్కు వస్తున్నాడు సుధీర్. అతని గొంతు వింటూనే ఒక్కసారిగా తల తిప్పి సుధీర్ని చూసింది తనుష. అతనేనేమోనని చూడబోయేలోపు తల దించేసుకుంది. కను చివరల నుంచి ఆమెని చూస్తూ వచ్చిన సుధీర్ ఆమె పక్కనే పూజిత నిలబడుండడంతో, ఏంట్రా మీ ఫ్రెండా అని అడుగుతూ పూజిత దగ్గరకు వచ్చాడు. తనుష వెంటనే పూజిత కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పొద్దు అన్న భావన కనిపించి నిలువుగా తల ఊపింది. వెంటనే సుధీర్ వైపు చూస్తూ కంగారులో అడ్డంగా తల ఊపేసింది. పూజిత రకరకాలుగా తల ఊపడం చూసి నవ్వుతూ తనుష వంక చూశాడు సుధీర్. ఆ మరుక్షణమే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసంకల్పితంగా తనుష వైపు అడుగేశాడతను. సుధీర్ మీద నుంచి చూపుని తనుష వైపుకు తిప్పింది పూజిత. సుధీర్ తీక్షణంగా చూస్తూ మరో అడుగు తనుష దగ్గరకు వేశాడు. అప్పుడే సడన్ గా తనుష తలెత్తి సుధీర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇద్దరూ ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎదురెదురుగా అతి దగ్గరగా ఉన్నారు. పూజిత వాళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం అడ్డంగా త్రిభుజాకారంగా ఉంది. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటున్నా వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తుంది పూజిత. తనుషని పోల్చుకున్న సుధీర్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. వెంటనే గుర్తుపట్టినవాడిలా, నువ్వు నువ్వు తనుషా? తనుష కాదు అని సంభ్రమంగా అన్నాడు. ఓ అందమైన చిరునవ్వు
తనుష కళ్ళలో నుంచి బుగ్గల్ని తాకుతూ ఆమె పెదవులపైకి చేరింది. అతని గుండెల్లోని జ్ఞాపకాల్ని వెతికి తీసేలా గుంబనంగా నవ్వుతూ గుర్తుపట్టావా? అందామె. ఆమె అలా అడగ్గానే తబ్బిబ్బిపోయాడు సుధీర్. చేతిని క్రాఫ్ మీదకు, మెడ మీదకు తీసుకెళ్ళి తల పైకెత్తి సీలింగ్ వంక చూసి మళ్ళీ ఆమె వంక చూస్తూ, హే! రియల్లీ? నువ్వు తనుషవేనా? నిజంగా తనుషవేనా? అసలు నమ్మలేకపోతున్నాను. హో గాడ్! ఎలా ఉన్నావు? ఏమైపోయావ్? అని పట్టలేని ఆనందంతో గబగబా అడిగాడతను. బాగున్నాను అన్నట్టు కళ్ళు మూసి మౌనంగా తల ఊపింది తనుష. వెంటనే సుధీర్ ఏదో సందేహం వచ్చినవాడిలా చూపుల్ని గబక్కున తనుష పాదాల వైపుకు పోనిచ్చాడు. సుధీర్‌ని గమనించి చూస్తున్న పూజిత కూడా తనుష కాళ్ళ వైపు చూసింది. తనుష కాళ్ళవేళ్ళని కొంచెం కూడా కనబడనీయకుండా ఉన్న కాటన్ చీర కుచ్చులు పెద్ద రాతి ప్రహరీ గోడల్లా కనిపించాయి వాళ్ళ కళ్ళకి. తనుషకి పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికే సుధీర్ తనుష కాళ్ళ వైపు చూశాడని గ్రహించింది పూజిత. ఎక్కి తొక్కుతున్న సంతోషాన్ని గుండెల్లో నిండుగా నింపుకొని, రా తనుషా! నా ఆర్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నాడు సుధీర్. వద్దు. నా కళ్ళు చూసిన వాటిని నా మనసు అనలైజ్ చేసుకుంటుంది అని స్థిరంగా చెప్పింది తనుష. ఆ సమాధానానికి నివ్వెరపోయింది పూజిత. ఇట్స్ ఓకే. నువ్వే చూడు అంటూ పెయింటింగ్స్ వైపు చూపించాడు సుధీర్. ఓకే సుధీర్ అని చెప్పి పెయింటింగ్స్ వేలాడదీసిన గోడ వైపు ముఖం తిప్పింది తనుష. వాళ్ళ ముగ్గురి మధ్య జరుగుతున్న సంభాషణకి కొంచెం అంతరాయం వచ్చినట్టుగా తోచి, తనకిదే అవకాశమన్నట్టుగా పూజిత, మనం ఇంటికెళ్దామా? అంది క్రాంతి. సుధీర్ తనుషుల మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది పూజితకి. అదేంటో తెలుసుకోకుండా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఆమెకి. అందుకే ఇంటికెళ్ళి ఏం చేస్తాం? బోర్. ఇంకాసేపు ఇక్కడే ఉందాం అంది. అసలు గ్యాలరీకి రాను రాను అన్న పూజిత ఇప్పుడు గ్యాలరీ నుంచి ఇంటికి రాను అంటుంటే వింతగా చూసింది క్రాంతి. పెయింటింగ్స్ చూసొస్తుందేమో అనుకుంటూ సర్లే త్వరగా చూసిరా అని చెప్పి ఎంట్రన్స్ వైపు నడిచిందామె. తనుష ఒక్కో అడుగు వేస్తూ చిత్రాల్ని చూసుకుంటూ ముందుకెళ్తుంది. సుధీర్ వస్తున్న విజిటర్స్‌ని చూసి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. తనుష నుంచి ఇంకేదో తెలుసుకోవాలన్నట్టు ఆమె వెనక కదిలింది పూజిత. మరో గంటకి అన్ని పెయింటింగ్స్ చూడటం పూర్తి చేసి విసురుగా కౌంటర్ దగ్గరకొచ్చింది తనుష. ఆమెకి పెళ్లి కాలేదన్న రహస్యాన్ని తానుగా కనిపెట్టి తెలుసుకున్న గర్వాతిశయంతో విజేతలా తనుష వెనకే వచ్చింది పూజిత. ఆమె కోసం అప్పటి వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్న క్రాంతి కుర్చీలో నుంచి లేచి నిల్చుంది. వడివడిగా వెళ్ళిపోతున్న తనుషని తను అని పిలిచాడు సుధీర్. ఆగి చూసిందామె. నా మీద నీ ఫీలింగ్ అదే నా పెయింటింగ్స్ మీద నీ ఫీలింగ్ అంటూ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని ఆమె వైపుకు జరిపాడు. సీరియస్‌గా సుధీర్ వంక చూసి పుస్తకాన్ని లాక్కుంటున్నట్టుగా తీసుకుందామె. పిచ్చి గీతలేవో గిలుకుతున్నట్టు ఆమె పెన్ను అతి వేగంగా కదిలింది. ఇందాకడ సుధీర్ కనబడగానే ఆమె ముఖంలో కనిపించిన ప్రసన్నత ఇప్పుడు ఏ కోశానా లేదు ఆమెలో. రాయడం అవగానే పుస్తకాన్ని మూసి అతని ముఖాన విసిరికొట్టినట్టుగా టేబుల్ మీదకి ఠప్పున గిరటేసి చకచకా వెళ్ళిపోయింది తనుష. ఆత్రంగా ఆ పుస్తకాన్నందుకొని తెరిచి చూశాడు సుధీర్. అందులోని తనుష రాసిన అక్షరాలు ఎక్కడ పారిపోతాయో అన్నట్టు వాటిని గబగబా చదివాడతను. పదం పదం చదివే కొద్దీ అతని ముఖం కొంచెం కొంచెంగా నల్లబడటం తెలిసింది పూజితకి. ఆసక్తితో సుధీర్ భుజం పక్కనుంచి పుస్తకంలోకి తొంగి చూసింది పూజిత. అక్కడ గుండ్రని అక్షరాల్లో రంగుల్ని కలబులకనంగా కలిపి కాగితాల తెలుపులన్నీ కనబడకుండా చేసే కుంచెలు తెల్ల మనసులకి రంగులు పులిమి కల్లోలం రేపుతున్నాయా అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదవగానే బుర్ర గిర్రున తిరిగింది పూజితకి.
ఆ వాక్యంలోని అర్థం అస్సలు అర్థం కాక మళ్ళీ మళ్ళీ చదివిందామె. సుధీర్ కళ్ళు తనుష ఫోన్ నెంబరు, అడ్రస్ కోసం ఆ కాలమ్స్ వంక చూశాయి. కానీ ఆ 2 కాలం తెల్ల ముఖం వేసుకొని సుధీర్ వంక చూశాయి. తనుష ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేసరికి ఆ పుస్తకంలోని కాలమ్స్ లాగానే సుధీర్ ముఖం కూడా తెల్లబడింది. నిర్భవంగా నిలబడిన సుధీర్‌ని కదుపుతూ, "అన్నయ్య, తనుష నీకు ఫ్రెండా?" అని కుతూహలంగా అడిగింది పూజిత. ఫ్రెండ్ అని చెప్తే ఆమె ఎందుకలా నీ మీద సీరియస్ అయిందని పూజిత అడుగుతుందేమో అనిపించింది సుధీర్‌కి. వెంటనే ఫ్రెండా? గాడిద గుడ్డా? జస్ట్ క్లాస్‌మేట్ అంతే అంటూ తనుష తనతో ప్రవర్తించిన తీరుకి ఈ జవాబే కరెక్టు అనుకున్నాడు. క్లాస్‌మేటేనా? అని నీరసంగా అంది పూజిత. ఈలోపు క్రాంతి, మనం ఇంటికి వెళ్దామే, అవతల వంట చెయ్యాలి అంటూ పూజిత దగ్గరికి వచ్చింది. తనుష, సుధీర్ విషయం పూర్తిగా తెలుసుకునే వరకు అక్కడ్నుంచి వెళ్ళాలని లేదు పూజితకి. కానీ తెలుసుకునే మార్గం లేక అయిష్టంగా తల ఊపింది పూజిత. ఇద్దరూ సుధీర్‌కి చెప్పి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నుంచి బయటకొచ్చారు.